ఫిబ్రవరి 11 కొరకు C.H. స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా 44:3. స్వాభావికంగా మన పిల్లలు దేవుని ఆత్మ కలిగి లేరనే విషయాన్ని మనం గమనిస్తాం. వారిలో చాలా సంగతులను మనం చూసేటప్పుడు వారి భవిష్యత్తును గూర్చి మనం కలవరం చెంది రోదన ప్రార్థనలు చేస్తాం. ఒక కుమారుడు వంకర దారిలోకి వెళ్ళిపోతున్నాడని మనకు తెలిస్తే, అయ్యో ప్రభువా, ఇష్మాయిలు నీ సన్నిధిలో ఉండేటట్లు చెయ్యి అని అబ్రహాము ప్రార్థించినట్లు ప్రార్థిస్తాం. మన కుమార్తెలను రాణుల్లా కాకుండా హన్నాల వలె తయారవటం మనం చూస్తే, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్న దేవుని వాక్యం మనకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దానికి తోడు నా సేవకుడవైన యాకోబు భయపడుకుము అన్న మాటలు నిజంగానే మన భయాన్ని పోగొడతాయి. ప్రభువు తన ఆత్మను తప్పనిసరిగా ఇస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. అది నిజమైన నిత్యమైన ఆశీర్వాదంగా ఉండేటట్లుగా మనకు తన ఆత్మను ప్రభావపూరితంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మన సంతానం మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మన పిల్లలు ఇలా చెబుతారు, నేను ప్రభువు వాడను, నేను యేసయ్య బిడ్డను. మరో కుమారుడు ఇలా అంటాడు, యాకోబు ఆశీర్వాదం నాదే. మన సంతానం కోసం ప్రత్యేక రీతిలో మనం ప్రార్థించవద్దా? ప్రభువు తన వాగ్దానాలను మన పిల్లల ఎడల నెరవేర్చమని మనం ఆయనను అడగాలి కదా. మనమైతే మన పిల్లలకు కొత్త హృదయాన్ని ఇవ్వలేం, కాని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు. తల్లిదండ్రులమైన మన ప్రార్థన ఘనమైన పరలోకపు తండ్రికి చాలా ఇష్టం. మన పిల్లల్లో ఎవరైనా ప్రస్తుతం దేవునికి దూరంగా ఉన్నారా? వారంతా మనతో పాటు ప్రభు హస్తంలోనికి చేరేంత వరకు మనం విశ్రమించకూడదు.